లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఈ యుగంలో బాక్స్ ఆఫీస్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ అని అన్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ప్రస్తుతం పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద కల్కి సినిమా కలెక్షన్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. ఆ రికార్డుల కారణంగా ప్రభాస్ అంటూ డార్లింగ్ పై ప్రశంసలు కురిపించారు. కల్కి సినిమాతో పాటు ప్రభాస్ గురించి చెబుతూ తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఈ విజయాలన్నిటికీ కారణం అక్కడ క్యాజువల్ గా కూర్చున్న వ్యక్తే. ఆయన ఈ యుగంలో బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ స్టార్. నాకు దర్శకత్వంలో చాలా స్వేచ్ఛనిచ్చారు. మేకింగ్ విషయంలో ఎన్నో విలువైన సూచనలు చేశారు. మనందరి డార్లింగ్ భైరవ, అదే కల్కిలో ప్రభాస్ క్యారెక్టర్, ఇప్పుడు కే అంటూ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ఇదంతా పక్కన పెడితే ప్రభాస్ పాత్ర గురించి అభిమానులు ఆసక్తిని రేకెత్తించారు. కల్కి సినిమాలో భైరవగా అలరించిన ప్రభాస్ కొద్ది సమయం పాటు కర్ణుడిగా కనిపించిన సంగతి తెలిసిందే. ఆలస్యం అయ్యిందా ఆచార్య పుత్ర అంటూ చివరి 10 నిమిషాలు కర్ణుడికి కనిపించే గూస్ బాంబ్స్ తెప్పించారు. ఆలస్యం అయిందా ఆచార్య పుత్ర అంటూ ప్రభాస్ విల్లు పట్టుకొని రథంపై నిలబడితే థియేటర్ మొత్తం అరుపులతో దద్దరిల్లింది. దీంతో కల్కి పార్ట్ 2 కర్ణుడిగా ప్రభాస్ కనిపించడం ఖాయం అనుకున్నారంతా. ఇక ఇప్పుడు ఇదే విషయాన్ని నాగ్ అశ్విన్ కూడా క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. కల్కి పార్ట్ 2లో ప్రభాస్ అదే పాత్రలో కనిపించనున్నాడనే ఉద్దేశంతో నాగ్ అశ్విన్ ప్రభాస్ భైరవ ఇప్పుడు కే అంటూ ఆసక్తిని కలిగించాడని అంటున్నారు ఫ్యాన్స్. మొత్తానికి కల్కి పార్ట్ 2లో ప్రభాస్ పాత్రపై క్లూ ఇస్తూ ప్రేక్షకులకు మరింత క్యూరియాసిటీని కలిగించాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద కల్కి 2898 ఏడి విధ్వంసం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అటు విదేశాల్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది కల్కి. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీసును షేక్ చేస్తుంది. వైజయంతి బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా ఇప్పటికీ 500 కోట్ల పైగా వసూలు రాబట్టింది. ఇందులో కమల్ హాసన్, అమితాబ్, దీపికా పదుకోన, దిశా పటాని, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.